ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా అతడేమీ ఆశించట్లేదని ఉపదేశిస్తున్నాడు. అది పట్టుకోండి, ఓకేనా? సో మోక్షకాంక్ష కలవారిచే తత్ అని తలంచుచు ఫలముని కోరుకోకుండా, అంటే ఆ యాక్ట్ నుంచి నేను దేవుణ్ణి అయిపోతాను, యజ్ఞం చేస్తే నేను దేవుణ్ణి అయిపోతాను, దానం చేస్తే నేను దేవుణ్ణి అయిపోతాను, తపస్సును చేస్తే నేను దేవుణ్ణి అయిపోతాను, దేవుడు అన్న హోదాలో చేస్తాడు తప్పితే దేవుడు అవ్వటానికి అతనేమి చేయడు. అతను ఏ యాక్ట్ చేస్తున్నా ఇన్ ది కెపాసిటీ ఆఫ్ గాడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ పర్ఫార్మింగ్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ది స్పిరిచువల్ యాక్ట్ అని అనుకుంటాడు. నేను దేవుణ్ణి కాబట్టి నేను కాక ఇంకెవరు చేస్తారు అనుకుని ఆ యాక్ట్లో చేస్తాడు. అది ఎస్. మోహకాంక్ష కలవారిచే తత్ అని తలంచుచు ఫలముని కోరుకోకుండా యజ్ఞములు, తపశ్చర్య, దానములు మరియు వివిధములైనవి చేయబడుతున్నవి. సో క్లియర్. మనం దర్శించిన దర్శనం ఓం అని అంటాం కాదు, ఓం అని లోపల అనుకోవటం కాదు, ఆ ఓంకారేశ్వరు నేనేనని, ఆ తత్ అని నేనేనని తెలుసుకోవటం. నెక్స్ట్ శ్లోకం మనం దర్శనం ఇంకా కరెక్ట్ అని ధృవీకరిస్తుంది. 26 శ్లోకం. హలో మైక్ చెక్. 17వ అధ్యాయము 26వ శ్లోకము. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ర యుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చప్తః పార్థాయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మాచరణము యందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. ఓ పార్థ, సత్ అను పరమాత్మనామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మాచరణము యందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. పదిహేడవ అధ్యాయం 26వ శ్లోకం. భావము. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మాచరణము యందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. సో 23వ శ్లోకంలో ఏం చెప్పాడు? నీ మీద నీకు ఉండాల్సిన స్వభావం, ఈ సృష్టి అంతా ఏ మూలంలోంచి పుట్టుకొచ్చిందో, ఏ మాతృకలోంచి పుట్టుకొచ్చిందో ఆ ఓంకారేశ్వరుని స్వయంగా నేనేనని తెలుసుకోవటం. రెండోది, దైవం అంటూ ఓంకారానికి అంగ్యంగా విడిగా ఎక్కడా లేనే లేదని, ఆ ఓంకారేశ్వరుడే దైవముగా గుర్తింపబడుతున్నాడని చెప్పారు. మూడోది, సత్ అనబడగలిగే స్తోమత కేవలం ఆ ఓంకారేశ్వరుడికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పారు. సో సత్ కూడా ఆ దైవం యొక్క ఒకానొక అద్భుతమైన శంకరాభరణమే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామమును సత్యభావమునందు, అంటే నేను క్యారెక్టర్గా పాత్రోచితంగా ఎన్నో చేస్తూ ఉంటాం, సందర్భోచితంగా లాగా పాత్రోచితంగా. అప్పుడు నేను సత్తు అన్న స్టేటస్లో చేయను. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ స్టేటస్ ఆఫ్ క్యారెక్టర్. హైసియత్, స్టేటస్, క్యారెక్టర్ సిగ్నేచర్. ఫస్ట్ స్టాంప్ ఉండదు ఫర్ గాడ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన సంతకం పెట్టారు. ఆ ఇంటికి లెటర్ రాస్తున్నప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనే ఫస్ట్ స్టాంప్ ఎందుకు ఉంటుంది? మామూలుగా పంపించేశారు. సో క్యారెక్టర్ గురించి చేస్తున్నప్పుడు అదేం పెట్టడు ఆయన. ఏ సత్యభావం. సత్యం అంటే ఏంటి? స్వయం, నిజమైన నేనుని చేసినప్పుడల్లా సత్ అనగానే ఒక సిగ్నేచర్తోనే చేస్తాడు. సో ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందు
నేను పాత్ర భావాలు ఎన్నో ఉంటాయి, పాత్రోచితంగా ఎన్నో చేస్తాను, కానీ అప్పుడు నేను ఎప్పుడు సత్ అనన్ను. కానీ ఇమ్మీడియట్గా నేను వెంటనే సత్యాన్ని, సత్యభావం అంటే నిజమైన భావం, స్వయం యొక్క భావం, సత్యము, నిజమైన నేను విషయంకి వచ్చేటప్పటికి సత్ దగ్గరికి వెళ్ళిపోయి సత్ అనే చేస్తుంటాడు. రెండోది, అనేక భావాలు ఉండొచ్చు. భావాలన్నిటిలోకి శ్రేష్టమైన భావం మళ్ళీ గాడే. నాకే 100 భావాలు పుట్టచ్చు, అసురుడి నుంచి కొన్ని భావాలు, లేకపోతే మనస్సు నుండి కొన్ని భావాలు, ఎన్నో భావాలు పుట్టచ్చు. కానీ ఒరిజినల్ భావం ఏంటి? సత్యం అనే భావము, శ్రేష్టమైన భావం. ఈ రెండు ఎప్పుడు గాడ్ అనే కెపాసిటీలోనే చేస్తాడు. అబద్ధాలు చెప్పడం, నిజం చెప్పడం కాదు. సత్యం అంటే తెలుసుగా, నిజమైన నేను. ఇప్పుడు అమరేంద్ర బాహుబలిగా నటిస్తున్న పేరేంటి, ప్రభాస్ సంతకం పెడుతున్నారు. అమరేంద్ర బాహుబలిగా నటిస్తున్న ప్రభాస్ గారు సంతకం పెడుతున్నారు. అమరేంద్ర బాహుబలి ఈయన షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో అనారోగ్యం వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట, 5 నిమిషాల్లో ఆపరేషన్ చేయకపోతే తేడా వచ్చేస్తుందంట, చెప్పలేమంటున్నారంట. ఎన్ని కోట్లు కావాలి? 15 కోట్లు కావాలి. సరే, వెంటనే ఆయన చెక్ రాసి ఇచ్చేశారు. 5 నిమిషాల్లో డబ్బులు డ్రా చేసుకున్నారు, చికిత్స అయిపోయింది అని అనుకుంటున్నాడు ఈయన. తర్వాత వారి శవాన్ని తీసుకొచ్చి దండేయమన్నారు. ఏమైందని అడిగాడు. బ్యాంకులో చెక్కు చెల్లలేదు, చెప్పు తీసి కొట్టారు. బ్యాంకు వెళ్తే వెళ్ళిన వాడిని అరెస్ట్ చేశారు అన్నాడు. 100 కోట్లు ఉన్నాయి, 15 కోట్లు ఎందుకు ఇవ్వరని గట్టిగా ఒక తన్ని లోపలికి వెళ్ళి మేనేజర్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. చెక్ తీసి చూపించాడు ఆయన. ఏమని పెట్టాడు? అమరేంద్ర బాహుబలి అన్నాడు. నీ డబ్బులే, కానీ సత్యం అనే సంతకం పెట్టాలి అక్కడ. ఒరిజినల్గా ఈడెవడు? ప్రభాస్. అలాగే ఒరిజినల్ సత్యం అనే భావన అంటే ఒరిజినల్ భావం. సో ఒరిజినల్గా అతను ఎవరు? ప్రభాస్. ఒరిజినల్ సిగ్నేచర్ పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు అతడు తన్ని సత్తుగానే భావిస్తాడు. అదే సత్యభావము. అంతగా ప్రభాస్ అనేది సత్యభావము, అమరేంద్ర బాహుబలి అనేది అసత్యభావం కదా. అమరేంద్ర బాహుబలి అనే సంతకం పెట్టి ఇస్తారండి బ్యాంకులో డబ్బులు? ఎవరు? ప్రభాస్ అనేది సత్యభావం, శ్రేష్ఠ భావం. నా మనసులోంచి కొన్ని ఆలోచనలు వచ్చినాయి, అసురుల్లోంచి కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఇవన్నీ కూడా, ఈ భావాలన్నిటికీ ఏమైనా శ్రేష్టత ఉందా? సో స్వయం నుంచి వచ్చేది శ్రేష్ఠ భావం. కాబట్టి సత్ అన్న పరమాత్మ నామమును సత్యభావం నందును, శ్రేష్ఠ భావం నందును ప్రయోగింపబడుతున్నది. ఇక్కడ మళ్ళీ చెప్పారుగా, ప్రయోగింపబడుతుంది. అనుకోవటం వల్ల, ఫస్ట్ ఏమో అనుకోవటం అన్నారు, తర్వాత తలుచుకోవటం అన్నారు, తర్వాత ప్రయోగింపబడుతుంది. అంటే సిగ్నేచర్, సైనింగ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ గాడ్, ప్రయోగింపబడుతున్నది అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఆయన పదజాలాన్ని. ఫస్ట్ ఏమన్నారు? ఓషో దీన్ని దర్శించి ఓం, ఎందుకు అలా అంటే కింద నుంచి ఇలా ఓం ఓం అన్నప్పుడు ఇక్కడి నుంచి గాలి నాభిలోంచి వచ్చి నోట్లోంచి బయటకు వెళ్తుంది. అంటప్పటికి ఓం అని అన్నాయి. నేను అలా నాభిలోంచి బయటకు వచ్చేది ఇంకో శబ్దం కనిపించి ఆయన దాంతో అనిపించాడు. ఒక రాంగ్ వల్ల ఈయన ఏం చేశాడు? ఓహో, శబ్దం అలా అనిపించడమే కదా అని ఆయనకు అర్థమైపోయి ఆయన అలా చేశాడు. ఈ శబ్దమా తనమా? తన తనం ఓంకారం, తన తనం సత్, తన తనం ఓం తత్ సత్. అది మనం మార్చుకోవాల్సిన స్వభావం. అది అట్లే ఉత్తమమైన కర్మాచరణ యందును సత్ అన్న శబ్దము ప్రయుక్తమగుతుండెను. ఇక్కడ శబ్దం అన్నారు, కానీ మొత్తం మీద చూసుకుంటే ఆయన ఉద్దేశం అంటమా, అనుకోవటమా? అర్థం చేసుకోవటం, అనుకోవటం. ఇన్ ది కెపాసిటీ ఆఫ్ గాడ్. యజ్ఞము చేయొచ్చు, దానము చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, పూజ చేయొచ్చు, కానీ దేవుడు అవ్వటానికి చేయకూడదు, దేవుడు అన్న హోదాలో చెయ్యాలి. ఇప్పుడు మోడీ గారుకి మీరు చాలా గౌరవిస్తారు కదా. మోడీ ఎందుకు గౌరవిస్తున్నారు? ప్రధాని అన్న కాబట్టి గౌరవిస్తారు. మోడీకి గౌరవిస్తే, మోడీ ప్రధాని కాబట్టి గౌరవిస్తే, మోడీ ప్రధాని హోదాలో సంతకం ఒకటి చేస్తే మోడీకి గౌరవం ఇచ్చి, మోడీ ప్రధాని హోదాకి గౌరవం ఇచ్చి, ఆయన సంతకం పెట్టిన ఆర్డర్కి కూడా మీరు గౌరవిస్తారా? దాన్ని తీసి పడేస్తారా? సో ఆయన సంతకం పెట్టినప్పుడు మోడీ ఎంత పవర్ఫుల్లో, మోడీ ప్రైమ్ మినిస్టర్ అంత పవర్ఫుల్లో, మోడీ ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీలో చేసిన సిగ్నేచర్ కూడా అంత పవర్ఫుల్లే కదా.
అంతే కదా. తర్వాత శ్లోకంలో ఆయన ఏం చెప్తారంటే, నాయన అలాంటి ఓంకారీశ్వరుడు అలాంటి ఓం తత్ సత్ అన్న స్థితిలో చేసిన యజ్ఞము కూడా సత్తే, అది కూడా తత్తే, అది కూడా ఓంకారమే. దైవం అన్న హోదాలో చేశాడు కాబట్టి, అంతేనా. ఇక మళ్ళీ యజ్ఞంగా ఎక్కడుంది అక్కడ అన్నాడు ఆయన. యజ్ఞం దేవుడు అవటానికి చేయలా, దేవుడు సిగ్నేచర్ యజ్ఞం, దేవుడి సిగ్నేచర్ తపస్సు. కాబట్టి ఆ సిగ్నేచర్ కూడా దేవుడే. దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది తర్వాత శ్లోకంలో చెప్పారు. మనం దర్శించిన దర్శనం యథార్థమేనని ఒక్కొక్కటి ప్రూవ్ అవుతాం. అంతే కదా. మోడీ వేరును మోడీ సంతకం వేరా? మోడీ సంతకం ఈజ్ కన్సిడర్డ్. మోడీ ఎవరు చూస్తారు? ప్రతి ఆఫీస్కి మోడీ సిగ్నేచర్ వెళ్తే అది ఎనాక్ట్మెంట్ అయిపోయింది, అందరూ ఎగ్జిక్యూట్ చేశారు. సో మోడీ కన్నా యాక్చువల్గా చెప్పాలంటే మోడీ సిగ్నేచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ సిగ్నేచర్? ఇన్ ది కెపాసిటీ ఆఫ్ గాడ్, ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో అదే ఇక్కడ తర్వాత శ్లోకాల్లో చెప్పారు ఆయన. 17వ అధ్యాయము 27వ శ్లోకము. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదతిచోచ్యతే కర్మ చైవ తదద్ధీయం సదిత్యేవాభిధీయతే. భావము యజ్ఞమునందును తపస్సునందును దానమునందును స్థితుడైన వాడిని సత్ అని పేర్కొనబడుచున్నది. మరియు భగవత్ ప్రీత్యర్థమైన కర్మమును నిశ్చయముగా సత్ అని చెప్పబడును. సో యజ్ఞమునందును తపస్సునందును దానమునందును స్థితుడైన వాడిని సత్ అని పేర్కొనబడుతున్నది. అంటే యజ్ఞం చేసేవాడిని, దానం చేసేవాడిని, తపస్సు చేసేవాడిని సత్ అని అంటారు. అంతేగా, అలా అన్నారు. అపోజిషన్ లాయర్ వచ్చాడు. అసలు ఎంత ఘోరమో చూడండి, దీన్ని ఎంత అపార్థం చేసుకుని చూడండి. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును స్థితనైన వాడిని సత్ అని పేర్కొంటుంటారనేది ఇది వీళ్ళకి హైలైట్ చేసి చెప్పేశారు. ఈ ఒక్క శ్లోకం చేసేసి యజ్ఞం చేసేవాడిని సత్ అంటారు, దానం చేసేవాడిని సత్ అంటారు, తపస్సు చేసేవాడిని సత్ అంటారని చెప్పేశారు. కానీ అంతకుముందు శ్లోకాల్లో ఆయన ఏం చెప్పాడండి? తపస్సు చేసినా దానము చేసినా ఏది చేసినా దానికి సార్థకత లేదనిగా 22 శ్లోకాలు చెప్పాడుగా. అది ఎందుకు కోట్ చేయరాళ్ళు? ఇది ఈ పార్ట్ కోట్ చేసేసి యజ్ఞం చేసిన వాడు సత్తు, దానం చేసిన వాడు సత్తు, ఇంకోటి అంటే తపస్సు చేసిన వాడు సత్తు. ఆయన అంతకుముందు క్లియర్గా చెప్పాడు. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ రకాలుగా ఉన్నాయి, ఇవేవి దీనివల్ల ఏమి నిరుపయోగం అని చెప్పుకుంటూ వచ్చారుగా. మరి ఇక్కడ రివర్స్ చెప్పాలి ఆయన ఉద్దేశం ఏంటంటే, సత్తనబడగలిగే స్తోమతలో యజ్ఞం చేసిన వాడు, సత్తనబడగలిగే స్తోమతలో తపస్సు, సత్తనబడగలిగే స్తోమతలో దానం. అది రివర్స్ చేస్తే అర్థమవుతుంది. మరి ఫస్ట్ నేను ఇంటర్ప్రిటేషనే కరెక్ట్ అంటే ఆయన అవన్నీ విలువలేనివనేగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆ యాక్ట్కి ఇంపార్టెన్స్ లేదు, యాటిట్యూడ్కి ఇంపార్టెంటు. ఇంకోటి కూడా ఏం చెప్పాడు? ఇది నా కర్తవ్యం అని చేసుకున్నవాడికి అసలు ఇంపార్టెన్స్ లేదు. ఇన్ని చెప్పుకుంటూ వస్తే అక్కడ యాక్ట్ ఇంపార్టెంటా, యాక్ట్ చేస్తున్నప్పుడు యాటిట్యూడ్ ఇంపార్టెంటా? సో యాటిట్యూడ్ లేకుండా ఉండే యాక్ట్ గురించి చెప్పిన ఆయన యాటిట్యూడ్తో ఉన్న యాక్ట్ గురించి ఇక్కడ చెప్పాడు. అక్కడేమో యాటిట్యూడ్ లేని యాక్ట్, ఇక్కడేమో యాటిట్యూడ్తో ఉన్న యాక్ట్ గురించి చెప్పాడు. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును స్థితుడైన వాడిని సత్ అని పేర్కొంటారు. అంటే సత్ అనే హోదాలో యజ్ఞము చేసేవాడిని కూడా సత్ అంటారు. సత్ అని హోదాలో దానం చేసేవాడిని కూడా సత్ అని అంటారు. సో ఇక్కడ యాటిట్యూడ్తో యాక్ట్ చేస్తే యాటిట్యూడ్ చేసిన వాడిని కూడా సత్ అని అంటారు. తర్వాత మరియు భగవత్ ప్రీత్యార్థము అగు కర్మల్ని నిశ్చయముగా సత్ అంటారు. ఆ గాడ్ కెపాసిటీలో భగవంతుడు మెచ్చే కర్మలు అంటూ కాదు. ఏ రియలైజ్డ్ గాడ్, న్యాచురల్గా ద రియలైజ్డ్ గాడ్స్ బిహేవియర్, ద మోడస్ ఆపరెండి ఆఫ్ ఎ రియలైజ్డ్ గాడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as సత్. ద మోడస్ ఆపరెండి ఆఫ్ ఎ రియలైజ్డ్ గాడ్. ఏంటి రియలైజ్డ్ గాడ్? వాట్ ఇస్ మోడస్ ఆపరెండి ఆఫ్ ఎ రియలైజ్డ్ గాడ్? కూర్చుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, అంతరంగంలో దర్శిస్తాడు, అంతేనా? వాట్ ఈస్ ది మోడస్ ఆపరెండి ఆఫ్ ఎ రియలైజ్డ్ గాడ్? హీ ఈజ్ ఆల్వేస్ ఎ క్రియేటర్. హీ విజువలైజెస్, హీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిజ్ ఇన్నర్.
ఆ సృజనాత్మకతని కూడా సత్ అంటారు. దానికి కూడా లోపల దాన్నేగా సత్ అనేది, మనం దర్శించే దర్శనాన్నేగా సత్ అనేది. కాబట్టి ఆ రియలైజ్డ్ గాడ్ దానం చేసినా, దానం చేసేవాడిని కూడా సత్ అనే అంటారు. రియలైజ్డ్ గాడ్ తపస్సు చేసేవాడిని కూడా, దేవుడు అవ్వటానికి తపస్సు చేయట్లేదు కాబట్టి దేవుడు హోదాలో తపస్సు చేస్తున్నాడు కాబట్టి తపస్సు చేస్తున్నా అతను దేవుడే, దానం చేస్తున్నా అతడు దేవుడే, తపస్సు చేస్తున్నా, దానం చేసినా, యజ్ఞం చేసినా అతడు దేవుడే. అది అక్కడ చెప్పబడింది. ఎస్ 17, 27 అయింది, 28. ఇక్కడ మనం చెప్పింది వచ్చింది లాస్ట్కి. ఆడు చేసిన దానము కూడా, తపస్సు కూడా చేసేవాడు దైవమే, దైవం చేసేది దైవమే. 17వ అధ్యాయము 28వ శ్లోకము. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే ప్రార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరించబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దానివలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలుగదు. సార్, ఇంతకుముందు శ్లోకంలో దానం చేసేవాడిని సత్తు, తపస్సు చేసేవాడిని సత్తు, యజ్ఞం చేసేవాడిని సత్తు అంటారని చెప్పారు కదా. మరి ఈ శ్లోకంలో ఏంటి మార్చేశారు? యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా ఏ ఉపయోగం లేదా, ఎన్ని ఉపయోగం ఉండదు. ఇంతకుముందు శ్లోకం చదవండి ఒకసారి, 27. 27వ శ్లోకము. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును స్థితుడైన వాడిని సత్ అని పేర్కొనబడుచున్నది. మరియు భగవత్ ప్రీత్యర్థమైన కర్మమును నిత్యముగా సత్ అని చెప్పబడును. కర్మని కూడా సత్ అన్నారు, అదే నేను చెప్పా కదా. ఆ యాక్ట్ను కూడా సత్ అంటారు అనేది నేను చెప్పా. సిగ్నేచర్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ఆల్సో సత్ అని. మోడీ గారి సంతకం కూడా సత్తే, మోడీ గారి సంతకం కూడా ప్రైమ్ మినిస్టరే. సో అక్కడ ఏం చేశారు, ఆ యాక్ట్స్లో ఉన్నవాడిని అందరినీ సత్ అంటారని చెప్పారు. కానీ అది కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. ఆ యాక్ట్లో ఉన్నవాడందరినీ సత్ అవరు, ఆ యాక్ట్ రిలవెంట్ యాక్ట్ కాకపోతే అది దానికి ఏం శాంటిటీ ఉండదని చెప్పారు. అదే పాయింట్ ఇక్కడ చెప్పు. 17:28 భావము. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకనూ జరుపబడు ఇతర శుభకర్మలన్నీ అసత్ అని చెప్పబడును. ఓకే, రైట్. నువ్వు తీసుకుని ఇంతకుముందు శ్లోకంలో పై పార్ట్ చెప్పారే, ఆ చేసేవాడిని కూడా సత్ అంటారని, అది ఇది రెండు, దీంట్లో పై పార్ట్ రెండు చదువు, వెంటనే మీకు తెలిసి. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును స్థితుడైన వాడిని సత్ అని పేర్కొనబడును. ఎవరు యజ్ఞం చేస్తే వాడిని సత్ అంటారు, ఎవరు దానం చేస్తే వాడిని సత్ అంటారు, ఎవరు తపస్సు చేస్తే వాడిని సత్ అంటారు అనేది చెప్పారు. మరి ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకనూ జరుపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. మరి ఆ రెండింటికి అక్కడ సత్ అని చెప్పి ఇక్కడ అసత్ అని చెప్తారా? అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ రియలైజ్డ్ గాడ్ మే పర్ఫార్మ్ వాట్ ఎవర్ స్పిరిచువల్ డీడ్స్, ఎనీ స్పిరిచువల్ డీడ్ పర్ఫార్మ్డ్ బై ఎ రియలైజ్డ్ గాడ్, signed in the capacity of God, the doer and the act. అక్కడ 5 పార్ట్లోనేమో చేసేవాడిని సత్ అంటారు, కింద పార్ట్లో ఏమన్నారు, చేయబడే కార్యాన్ని కూడా సత్ అంటారు. చేసేవాడిని సత్ అంటారు, చేయబడేవాడిని సత్ అంటారు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి? అప్పటికే తాను దైవాన్నన్న నిజ దివ్య స్థితిని గుర్తించిన యోగీశ్వరుడు ఏ ఆధ్యాత్మిక ప్రక్రియను నిర్వహిస్తున్నప్పుడు కూడా అతన్ని సత్ అనే అంటారు, అతడు నిర్వహించే ప్రక్రియను కూడా సత్ అనే అంటారు. తాను దైవం అని తెలుసుకోకుండా, శ్రద్ధ అంటే కాన్సన్ట్రేటెడ్ చేయటం కానీ కేర్ చేయకపోవడం కాదు, తాను అంటే ఉండాల్సిన శ్రద్ధ లేకుండా. అంటే ప్రతివాడికి ఏదో ఒక శ్రద్ధ ఉంటారని చెప్పినప్పుడు, ఇంగిత జ్ఞానం ఉంటే ఏదో ఒక శ్రద్ధ ఉందని చెప్పినప్పుడు, ఇక్కడ శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషను, చాలా ఇంట్రెస్ట్గా చేయటం అండి,
శ్రద్ధ శ్రద్ధ రే ఆయన ఏం చెప్పాడురా, పుట్టిన ప్రతివాడికి ఏదో శ్రద్ధ ఉంటుందని చెప్పాడుగా. ఏదో శ్రద్ధ అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, తాను దైవం అని తెలుసుకుని అంతఃకరణం శ్లాఘనీయంగా సంస్కరింపబడి, అలాంటి సంస్కరింపబడిన శ్లాఘనీయమైన వాడిలో ఉండేది ఒక అద్భుతమైన శ్రద్ధ ఉండాల్సిన ప్రయారిటీ. ఆ ఉండాల్సిన ప్రయారిటీ ఉన్న తర్వాత అతను ఏ యాక్ట్ చేసినా సరే, యాక్ట్ చేసిన అతడితే చేయబడిన యాక్టు రెండు గాడే అని చెప్పారు. అలా కాకుండా ఉండాల్సిన శ్రద్ధ లేకుండా ఏదో ఒక శ్రద్ధ, లోపభూయిష్టమైన స్వభావంలోంచి పుట్టుకొచ్చిన శ్రద్ధ ఉండి అతడు ఏం చేసినా సరే దానికి ఏ శాంటిటీ లేదు. స్వభావాన్ని సంస్కరించుకుని ఓం తత్సత్ అని తెలుసుకుని ఆ సంస్కరింపబడిన స్వభావంతో అతడు ఏ యజ్ఞము చేసినా, ఏ స్పిరిచువల్ యాక్టివిటీ చేసిన అతడు సత్తే, అతడి చేత చేయబడింది కూడా సత్తే. అలా కాకుండా లోపభూయిష్టమైన స్వభావంతో అతను ఎన్ని చేసినా సరే ఆ యాక్ట్కి ఏమీ శాంటిటీ, వెలాడిటీ లేదు. క్లియర్గా చెప్పేశాడు ఆయన. ఇక్కడ శ్రద్ధ లేకుండా అంటే కాన్సన్ట్రేషన్ లేకుండానా, లోపభూయిష్టమైన స్వభావాన్ని సంస్కరించుకోకుండా అదే లోపభూయిష్టమైన స్వభావంలోంచి పుట్టుకొచ్చిన అంతఃకరణం, అలాంటి లోపభూయిష్టమైన అంతఃకరణంలోంచి పుట్టుకొచ్చిన ఉండకూడనటువంటి శ్రద్ధని సంస్కరించుకోకుండా పుట్టుకొచ్చిన జీవన విధానం, అలాంటి జీవన విధానంలో జీవిస్తూ అతడు తపస్సు చేసినా, దానము చేసినా ఏ ఉపయోగము లేదు. శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇవ్వబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభకార్యం మొత్తం లేపేశాడు. ఇంకంతే. సార్ కొన్ని మీరు చెప్పలేదంటే అన్ని దిండు రాసేసుకోము. ఇతర శుభకార్యములు అన్నీ అసత్, శాంటిటీ లేదు, తీసేశాడు అంతే అని చెప్పబడు. సూపర్ లాస్ట్కి దానివలన జీవించి ఉండున్నప్పుడు కానీ మరణించిన పిదపు కానీ ఎట్టి ప్రయోజనములు ఉండవు. ఇది చచ్చిన చెప్పరు వీళ్ళు. జీవించి ఉన్నప్పుడు అలా చేయటం వలన ఏ ఉపయోగం లేదు, మరణించి ఉన్నప్పుడు అలా చేయటం వలన ఏ ఉపయోగము లేదు. అర్థం చేసుకోండి. సో ఆ ప్రకరణం యొక్క ముఖ చిత్రాన్ని దర్శిస్తే 7వ అధ్యాయం 1వ శ్లోకం శిష్యుడు తన గురువరేణ్యుణ్ణి సంధించిన ప్రశ్నతో మొదలైంది. ఆ ప్రశ్న ఏంటి? స్వస్వరూప జ్ఞానానుష్ఠానాన్ని గావించుకోకుండా దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తూ పూజలు దానాలు చేసేవాళ్ళ గతి, శ్రద్ధతో పూజలు యజ్ఞాలు చేసేవాళ్ళ గతి ఏ రీతిగా ఉంటుంది? స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుని తానే దైవం అని తెలుసుకోకుండా ఆ లోపభూయిష్టమైన స్వభావాన్ని అలాగే కొనసాగుతూ దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తూ ఆధ్యాత్మిక ప్రక్రియలు చేసేవారి గతి ఇంత భయానకంగా ఉంటుంది. ఆ నేరస్థ జీవితం గడిపిన వాళ్ళ తిండి అలవాట్లు ఇలా ఉంటాయి, వాళ్ళు దుస్తులు ధరించే అలవాట్లు ఉంటాయి, వాళ్ళు బీడీ తాగే అలవాట్లు ఇలా ఉంటాయి, ఇన్ని దుర్మార్గపు చేష్టలు ఉంటాయి చెప్పేశారు. 17వ అధ్యాయం 23వ శ్లోకం. అసలు జీవాత్మ దేహదారి అయి దేహయాత్రలో కొనసాగుతున్న నేపథ్యంలోనే విధిగా తన గురించి తాను సంస్కరించుకోవాల్సిన దృక్పథం ఒక్కటే, తానే ఆ ఓంకారీశ్వరునని, ఆ ఓంకారీశ్వరుడి కన్నా మించిన దైవం లేనే లేదని, ఆ దైవానికి మాత్రమే సత్తనబడగలిగే స్తోమతం ఉన్నదని, అలాంటి సంస్కరింపబడిన దృక్కోణాలోచన సంవిధానం కలిగిన వాడు, అలాంటి సంస్కరింపబడిన స్వభావం కలిగిన వాడు ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ చేస్తున్నంతసేపు కూడా అతడు ఆ దైవంగానే భావింపబడతాడు. అలాంటి దైవం చేసిన ప్రక్రియ కూడా దైవంగానే భావింపబడుతుంది. అలా దృక్పథాన్ని సరిచేసుకోకుండా ఆ లోపభూయిష్టమైన దృక్పథంలోంచి పుట్టుకొస్తున్న లోపభూయిష్టమైన శ్రద్ధని సరిచేసుకోకుండా ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా వాటి వలన జీవించి ఉన్నప్పుడు కానీ మరణించినప్పుడు కానీ ఎట్టి ప్రయోజనము ఉండదు 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 ఉండదు. ఇది ఈ ప్రకరణం యొక్క ముఖ చిత్రం. దట్స్ ఇట్. 1728. ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్తుంది సరైన విధానం. మళ్ళీ ఇంకేదైనా ఏంటి అనుభూతి ఏంటి అంటే, ఈసారి అనుభూతి అంటే ఏం చేస్తారు? ఒకసారి నువ్వు వచ్చినప్పుడు అట్లకాడ పాడైపోయింది, కొంచెం తీసుకురావే అనండి. బాగా మాట్లాడుతూ ఉండగానే ఆటోమేటిక్ కాఫీ పెడుతున్నా అంటే ఆమె పెడుతున్నాలే అని
వాళ్ళు ఏమనుకుంటారు మనం టీ కానీ కాఫీ కానీ పెడుతున్నామేమో మాడిన వాసన వస్తుంది చూసుకుంటాం పెడతానే, నాకు వచ్చిన అనుభూతి నీకు కూడా ఇస్తానని చెప్పి చక్కగా కళ్ళు మూసుకో. ఒక కాలిన సొట్టుగా ఉంటుంది, ఒళ్ళంతా వేడెక్కిపోయినట్టు ఉంటుంది అని. చాలా నిజమంటే నాకే కదే, నేను పొందానన్న అనుభూతి నీకు ఎలా తెలుస్తుందే, నా అనుభూతి నీకు కూడా ఇస్తా. చక్కగా కళ్ళు మూసుకో. బాగా కాలినప్పుడు అంటే నీకు దేవుడు కనిపిస్తాడు. బాగా ఫస్ట్ వేడిగా ఉంటుంది, తర్వాత కాలినట్టుగా ఉంటుంది. మనమే కంగారు పడకూడదు. లాస్ట్ ఫైనల్లో క్లైమాక్స్లో ఫ్లూట్ మ్యూజిక్ వచ్చి గాడ్ కనిపిస్తాడు అని చెప్పండి. ఇక ఇక్కడ పెట్టండి ఒకసారి. అసలు మామూలుగా కాలిపోవాలి అంతే, ముట్టుకోగానే చర్మం ఊడిపోవటమే. బాగా కాలినట్టు దేవుడు కనిపిస్తాడు, అలాగే ఉండంటే కనిపిస్తాడు దేవుడు. బ్రహ్మాండమైన అనుభూతి ఉంది. నీకు నిజంగా కూడా ఇక్కడ అలా అనిపించిందే అని అంటే ఎంత అనుభూతి పొందేవే. ప్రతిరోజు నాకు చెప్పట్లేదంటే ఇది అనుభూతి. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ పట్ల అదే మనం అడుక్కు తింటూ బేవర్స్గా తిరిగితే ఎవరు చెప్పరు అసలు, వాళ్ళు ఇంటర్ఫియర్ ఎవరు. ప్రపంచంలో అందరికీ అనుభూతులు ఉన్నాయా? మిగతా వాళ్ళందరినీ అడుగుతున్నారా? మన ఒక్కరిని అనుభూతున్నారంటే మేమందరం బురదలో అడుక్కు తింటున్నాం, నువ్వు ఒక్కరితో మారిపోతే ఎలా, దా నా పక్కన కూర్చో అని పిలుస్తున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరినీ ఉద్ధరించవచ్చు కదా, రోడ్డు మీదకి వెళ్ళి అందరినీ బెల్లు కొట్టి మిగతా వాళ్ళందరినీ అనుభూతులు పొందాయని అనొచ్చు కదా. అంటే వాళ్ళకి అర్థమైపోయింది మనం అనుభూతి పొందుతున్నామని. ఎక్కడ వాళ్ళల్లో మిస్ అయిపోతున్నామో వాళ్ళకి టెన్షన్ అని. సో టైం ఎంత అయిందమ్మా? సో ఇలా మనం ఇవాళ రోజున చక్కగా 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం యొక్క ముఖ చిత్రాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకున్నాం, అంతరార్థాలని అర్థం చేసుకున్నాం. ఇవాళ రోజు మీ ముందు నుంచి నేను సెలవు తీసుకునే ముందు నా ఆధ్యాత్మిక భావుకతని మీ ముందు చెప్తాను. ఇది మీరు వింటే చాలు, కళ్ళు మూసుకుని మీరు అనాల్సిన అవసరం లేదు, వింటే చాలు. నా ఆధ్యాత్మిక ఆ భావుకతని మీకు పంచుకోవటం కొన్ని సందర్భాల్లో నాకు అవసరం అనిపించినప్పుడు నేను చేస్తున్నాను. ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ప్రతిభా వైభవ తోరణాలతో మీ క్షేత్రాల్ని అలంకరించి మీ క్షేత్రాల్లో అంతర్లీనంగా అలరారుతున్న మీ క్షేత్రజ్ఞుణ్ణి జ్ఞానపు సుప్రభాత గీతికని ఆలపించి నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించి ఇలా ఈ ఇలాతలాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన కుసుమాలతో శోభాయమానంగా అలంకరించడానికి జ్ఞానామృతం వివేకామృతమై వెలిసింది మీ ముంగిట. జీవించినంతకాలం, శాసించినంతకాలం, శ్వాసించినంతకాలం శ్లాఘనీయమైన ఈ సత్యాన్ని ఖచ్చితంగా మీకు ఉపదేశించి తీరుతాను. ఆ నేపథ్యంలో నా దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్న మీరు నాతో ఎంత దారుణంగా వ్యవహరించినా, ఎంత వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించినా వాటన్నిటినీ తట్టుకుంటూ నా తల తెంచిన ఆఖరి పదం కూడా తెంచిన వాడి జ్ఞానం చెప్పి మరి మరణిస్తాను. నా గురువు నాకు అప్పచెప్పిన ఈ ఆధ్యాత్మిక బాధ్యతని నిష్పక్షపాతంగా, నిర్ద్వంద్వంగా, పరమ పవిత్రంగా భావిస్తూ నేను ఆచరిస్తానని సభాముఖంగా నా సహదేవుళ్ళందరి సమక్షంలో, నా స్వర్గవాసులందరి సమక్షంలో ఇవాళ రోజున మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అస్తు తథాస్తు శ్రీరస్తు శుభమస్తు జయోస్తు అస్తు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అస్తు తథాస్తు శ్రీరస్తు శుభమస్తు జయోస్తు అస్తు.